అందరికీ జై శ్రీరామ్. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందరికి వచ్చేసాను. ఇది కూడా మీకు ఇంతకు ముందర కథల్లాగే నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. లైక్ చేసుకోండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఒక వ్యక్తి పరిగెడుతూ ఉన్నాడు. అతను ఒక పాపని తీసుకుని పరిగెడుతూ ఉన్నాడు. అయితే అతన్ని ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి పొడి చేశారు వెనక నుండి. అయితే ఆ ఊరిలో వాళ్ళందరూ ఆ పాపని తీసుకుని పరిగెడుతున్న వ్యక్తిని తిడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఒక పెద్దాయనేమో కోపంగా "గోవిందు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో" అని అన్నాడు. ఒక అమ్మాయేమో "ఆ రాముడు ముఖ్యమా నీకు? నా ప్రేమ అక్కర్లేదా?" అని ఏడుస్తూ అడిగింది. ఇక్కడ అర్జున్ వెంటనే నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తాడు. అతనికి చెమట పట్టేసి ఉంటుంది. కలొచ్చింది కదా! అందుకని. అతను తన చెమట తుడుచుకొని ఆ తర్వాత బెడ్ మీద నుండి కిందకి దిగి వెళ్ళి విండో దగ్గర నిలబడతాడు. ఆ విండోకి కర్టెన్ ఉంటుంది. ఆ కర్టెన్ పక్కకి జరుపుతాడు. జరిపి చూస్తే మార్నింగ్ అయ్యి ఉంది. అయితే అర్జున్ అక్కడే నిలబడి విండోలో బయటికి చూస్తాడు. అతను డ్రీమ్ గురించి ఆలోచిస్తూ. ఆ టైంలోనే బాత్రూంలోనే అర్జున్ భార్య బయటకొస్తుంది. తలస్నానం అది చేసుంది. శారీ అది కట్టుకుంది. అయితే తల తడిగా ఉండడంతో అక్కడ బాత్రూమ్ పక్కన ఉన్న ఒక కబోర్డ్ ఉంది. ఆ కబోర్డ్‌లోంచి హెయిర్ డ్రైయర్ తీసి తన హెయిర్‌ని ఆరబెట్టుకొని మళ్ళీ తిరిగి అందులోనే పెట్టేసి అర్జున్‌ని చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ అర్జున్ ఇంకా నార్మలే ఆ డ్రీమ్‌లోంచి బయటకొచ్చి తన డైలీ పనులన్నీ ముగించుకొని బ్రష్ అది చేసుకొని స్నానం అది చేసి బయటకొచ్చాడు. వచ్చి పూజ గదిలోకి వెళ్లి చూస్తే ఆల్రెడీ అర్జున్ భార్య పూజ చేసేసుకొని ఉంది. ఏం డిసప్పాయింట్ అవ్వకుండా అర్జును దండం పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయి మామూలు ఇంట్లో తిరిగే బట్టలవి వేసుకొని వచ్చాడు బయటికి. అయితే అర్జున్‌కి ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళే పని లేదు. అతను ఆఫీస్‌కి వెళ్ళటంలే. ఎందుకు వెళ్ళటం లేదు ఏమిటి అంటే అతను పాస్ట్‌లోకి మనం వెళ్ళాలి. సో, పాస్ట్‌లోకెళ్తే అర్జున్ ఒక వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అనమాట. పని చేస్తూ ఉండేవాడు ఆఫీస్‌లో. అయితే అతనికి ఇలా ఒకరి కింద పని చేయాలని లేదు అతనికి. అతనికంటూ సొంతంగా ఫ్రీలాన్సింగ్ చేయాలని ఉంది. సో, ఆఫీస్‌లో రిజైన్ చేసి ఇంటికొచ్చేసాడు. తన ఐడియా తన భార్యకి చెప్పాడు. అర్జును తన భార్య పక్కన కూర్చొని తన భుజం మీద చేయి వేసి. కానీ తను ఆ చేతిని తీసేస్తుంది. అర్జున్ బాధపడతాడు. ఆ బాధను కంట్రోల్ చేసుకొని ఇలా అన్నాడు. "నేను ఆఫీస్ మానేసా. ఎవరి కిందో పని చేయడం కంటే నేను సొంతంగా ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటున్నాను. అయినా నాకు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది" అని చెప్తాడు. తన భార్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే అర్జునేమో ఇలా అన్నాడు. "ఏం చెప్పకుండా వెళ్ళిపోతావు" అని చెప్పి అన్నాడు. అర్జున్ భార్య మాత్రం వెళ్ళిపోయింది మాట్లాడకుండా అక్కడి నుంచి. దీనికి కూడా రెస్పాన్స్ ఇవ్వకుండా. అయితే ఆ రోజు నుండి ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉన్నాడు మన అర్జున్. ఇప్పుడు మళ్ళీ మనం ప్రెజెంట్‌లోకొచ్చేస్తే అర్జున్ రెడీ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ కోసం హాల్‌లో కూర్చున్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర. అయితే దోసలు వేసి అర్జున్ భార్య అతనికి ప్లేట్‌లో దోసలది పెట్టి ఆడ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఉండగా అర్జున్ తన భార్య చెయ్యి కంటతడి పెట్టుకొని పెళ్ళై 2 ఇయర్స్ అవుతుంది. అసలు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నేనేం తప్పు చేశాను? మీ నాన్న చేసిన తప్పుకి నేనేం చేయగలను? చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం. మరదలు నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలాగా? నేనేంటో తెలుసు కదా నీకు అని అంటాడు. అర్జున్ భార్య అతని చేతిని తోసేసి పరిగెట్టుకుంటూ తన రూమ్‌లోకెళ్ళిపోయి ఏడుస్తూ, ఆ తర్వాత ఆ బెడ్‌రూమ్ డోర్ లాక్ చేసుకొని ఇంకా ఏడుస్తుంది. వెళ్ళేటప్పుడే ఏడ్చుకుంటూ వెళ్ళింది. రూమ్‌లోకెళ్ళి డోర్ లాక్ చేసుకొని ఇంకా ఏడుస్తుంది. అయితే అర్జున్ ఏమో బాధతో ఆ దోసలు తినకుండా అక్కడి నుండి లేచిపోయి తను ఏ రూమ్‌లోకి వెళ్ళిందో ఆ రూమ్‌లోకి వెళ్ళి అంటే వాళ్ళ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళింది. వాళ్ళ బెడ్‌రూమ్‌లోకెళ్ళి డోర్ లాక్ చేసింది. సో, అక్కడికెళ్ళి ఆ డోర్ దగ్గర కూర్చొని ఆ డోర్‌ని కొడుతూ "దివ్య నా తప్పు లేదు. నేనేం చేయలేదు" అని అంటాడు. కొడుతూ ఉంటే తను మాత్రం ఓపెన్ చేయదు. లోపల ఏడుస్తూ జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది. సో, మళ్ళీ ఇంకొకసారి పాస్ట్‌లోకెళ్ళిపోదాం ఏం జరిగిందో. దివ్య ఆ ఊర్లో అంటే వాళ్ళ ఊర్లో ఉన్న సీను అనే ఒక అతన్ని లవ్ చేసింది. అతనికి చాలా ఆస్తి అది ఉంది. అయితే ఒకరోజు దివ్య అలాగే సీను బయటికెళ్తారు తిరగడానికి. అక్కడ వాళ్ళ ఊర్లో కాలవ గట్టు అది ఉంటే అక్కడ అటువైపు తిరగడానికి వెళ్తారు. వెళ్ళాక సీనుకి దివ్య మీద ఎక్స్‌ట్రా ప్రేమొస్తుంది. రోజు కంటే ఎక్స్‌ట్రా ప్రేమొచ్చి తనని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. చేస్తే అప్పుడు ఆ టైంలోనే ఏదో పని కోసం అటువైపు వెళ్తున్న అర్జున్‌ని చూస్తాడు. చూసి అక్కడికొచ్చి తన బండాపి అక్కడికొచ్చి పిచ్చగొడుగు కొడతాడు సీనునింక. అప్పుడు దివ్య ఏమో అర్జున్‌ని ఆపి తన కాళ్ళు పట్టుకుంది. ఇలా అంటుంది, "బావ ప్లీజ్ సీనుని ఏం చేయకు. మేమిద్దరం లవ్ చేసుకున్నాం. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ప్లీజ్ అర్థం చేసుకో బావ" అంటుంది. అర్జున్ ఏమో దివ్యని పైకి లేపి నవ్వుతూ ఇలా అంటాడు. "పిచ్చిదానా నాకు చెప్పుంటే నేనెప్పుడో హెల్ప్ చేసేవాడిని. మీ ఇద్దరి పెళ్లి నా బాధ్యత" అని చెప్పి అంటాడు.
ఆ తర్వాత సీను దగ్గరికి వెళ్ళి అతన్ని హగ్ చేసుకుని నవ్వుతూ ఇలా అంటాడు, సారీ బాస్ ఏమనుకోకు, మా దివ్యని బాధ పెట్టావో అని చెప్పి సరదాగా జోక్ చేస్తాడు. సీను నవ్వుతూ అయ్యో అలా ఏం లేదని నేను బాగా చూసుకుంటాను, మీకు ఆ చింత వద్దు అంటాడు. తర్వాత అర్జున్ వెళ్ళి దివ్య వాళ్ళ నాన్న నాగభూషణంతో మాట్లాడతాడు, చెప్తాడు. అది చెప్పాక ఆ రోజు రాత్రి నాగభూషణం తన ఊరు ప్రెసిడెంట్ని కలిసి ఆ రోజు రాత్రే సీను మీదకి దాడికి పంపిస్తాడు మనుషుల్ని. కానీ సీను అక్కడి నుంచి తప్పించేసుకుంటాడు. తప్పించుకుని మొన్నాడు దివ్యని కలిసి దివ్యకి జరిగిందంతా చెప్తాడు. అయితే వీళ్ళిద్దరికి సీనుకి దివ్యకి అర్జున్ మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇతను చెప్పాకే వచ్చింది కాబట్టి ఇతను ఏదైనా చేశాడా అని డౌట్ వస్తుంది. ఇతను ఏమైనా ప్రేరేపించాడా, అంటే వాళ్ళ నాన్నని ఏమైనా రెచ్చగొట్టడం లాంటిది ఏదైనా చేశాడా అని చెప్పి వీళ్ళకి డౌట్ వస్తుంది. అయితే అప్పుడు వాళ్ళిద్దరూ ఆ ఊరి నుంచి ఎలాగైనా పారిపోవాలని డిసైడ్ అవుతారు. అయితే నాగభూషణమేమో ప్రెసిడెంట్తో కలిసాడు. కలిసి అక్కడ వాళ్ళిద్దరితో కలిసాడు కదా, మరి ప్రెసిడెంట్తో కలిసాడు కదా, ఇప్పుడు అతని ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇప్పుడు ఆ ఊరు దాటకుండా లాక్ చేయించాడు అన్ని విధాలుగా ఆ ఊరిని, వాడు ఆ ఊరు దాటకుండా. అయితే చివరికి సీను అండ్ దివ్య దొరికిపోయారు నాగభూషణం మనుషులకి. అప్పుడు వాళ్ళిద్దరిని నాగభూషణం దగ్గరికి తీసుకొస్తారు. అతనేమో శ్రీనుని కొట్టిస్తూ ఉంటాడు, రెచ్చగొడుగు కొట్టిస్తూ ఉంటాడు. ఆ, దివ్య ఏడుస్తూ వదిలేయమని అడుగుతూ ఉంటుంది. అప్పుడు నాగభూషణం ఇలా అంటాడు, నేను నా బావకి చెల్లికి వాళ్ళు బ్రతుకున్నప్పుడు మాటిచ్చాను, వాళ్ళ అబ్బాయికి నేను ఇస్తా అని, అర్జున్తోనే నీ పెళ్ళి అని చెప్పి అంటాడు. దివ్య ఏడుస్తూ ఉంటుంది. అయితే సీను చచ్చిపోతాడేమో అని సరే అని ఒప్పుకుంటుంది. మరి ఇంకా చచ్చిపోకూడదు అని ఆ కుట్టుడికి భయం వేసింది, అందుకని వాళ్ళు కుట్టుడికి. అయితే పెళ్లి ఏర్పాట్లు మొదలైపోయాయి. సీనుని వదిలేశారు. అతనేమో దివ్యకి మెసేజ్ చేశాడు, ఇది కొంచెం కొంచెం కోలుకున్నాక అది మెసేజ్ చేశాడు. 24th జాన్ సాయంత్రం 5కి ట్రైన్ ఉంది, వస్తే ఇద్దరం వెళ్ళిపోదాం, లేదంటే నేను ఒక్కడినే వెళ్ళిపోతాను అని మెసేజ్ చేశాడు. దివ్య ఈ మెసేజ్ చూసి చాలా బాధపడింది. అంటే నాగభూషణం చీనుకు చెప్పాడు ఈ ఊరు వదిలి వెళ్ళిపోమన్నాడు వదిలేసేటప్పుడు. అందుకని ఇప్పుడు నాగభూషణ్ ఎదిరించే ధైర్యం లేక సిటీని అది ఈ ఊరిని వదిలి సిటీకి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యారు. ముందర సీను అయితే ఫిక్స్ అయ్యాడు వెళ్ళిపోవాలని ఊరు వదిలేసి, నాగభూషణ్ ఎదిరించే ధైర్యం లేక. చూస్తూ ఉండగా 24th జాన్ వచ్చేసింది. ఈ సాయంత్రం 4 అయిపోయింది. దివ్య వాళ్ళ నాన్నకి తెలియకుండా అర్జున్ దగ్గరికి వెళ్ళి సీను పంపిన మెసేజ్ గురించి చెప్పి హెల్ప్ చేయమని అడుగుతుంది. అప్పుడు అర్జున్ కోపంతో ఇలా అంటాడు, నోరు మూసుకుని నన్నే పెళ్లి చేసుకో, ఇంకా నాతోనే అంత వేషాలు వేస్తే చంపేస్తా, నేనే అంతా నీకు అని చెప్పి అంటాడు. దివ్య షాక్ అయిపోతుంది. కానీ కన్నీరు కారుస్తూ, అంటే కంటతడి పెట్టుకుంటూ, బావ నువ్వేనా అని షాక్ అయిపోయి అడుగుతుంది. అర్జున్ ఏమో కోపంగా దివ్య ముఖం పట్టుకుని నాతోనే నీ పెళ్ళి పో ఇక్కడి నుంచి అని చెప్పి కోపంగా అంటాడు. దివ్య ఏడుస్తూ వాళ్ళ భావం తోసేసి ఇలా అంటుంది, చీ అంటుంది, అసహించుకుంటుంది. ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమో సీను వెయిట్ చేసి 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 భయం వేసి ఇంకా అటు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎదిరించే ధైర్యము లేక, అలా అని చెప్పి ఆ ఊళ్ళో దాక్కుని తిరగలేక, మళ్ళీ ఎక్కడో ఏదో పనులు దొరికిపోతానని భయంతో ఊరు వదిలి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాడు కాబట్టి ట్రైన్ ఎక్కి సిటీకి వెళ్ళిపోతాడు. అర్జున్కి దివ్యకి పెళ్ళి అయిపోతుంది. పెళ్ళాక వాళ్ళిద్దరిని ఒకే రూమ్లోకి పంపుతారు. పంపినప్పుడు అర్జున్ కూర్చుని ఉంటాడు మంచం మీద తనతో మాట్లాడదామని. కానీ దివ్య రూమ్లోకి రాగానే పడుకుంటుంది, బెడ్ మీద నిద్రపోతుంది, సైలెంట్గా నిద్రపోతుంది, ఏం మాట్లాడకుండా. అర్జున్ అంతే, ఏం మాట్లాడకుండా అతను నిద్రపోతాడు సరే అని చెప్పి. సో అలా అప్పటి నుండి వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. 1 ఇయర్ అయ్యాక నాగభూషణం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ ఊరు వెళ్ళినప్పుడు దివ్యని తీసుకుని అర్జును అతను అడిగాడు, ఇంకా పిల్లలు లేరే అని చెప్పి దివ్యని. 1 ఇయర్ అయింది ఇంకా పిల్లలు లేరే అని. అప్పుడు అర్జును నాగభూషణంని అడ్డుకుని దివ్యకి సపోర్ట్గా వెళ్ళి నాకు ఇంకా టైం కావాలి మావయ్య అని అన్నాడు. సో అలా తప్పించాడు ఆ టైంలో దివ్య దొరికిపోకుండా అర్జున్. సో ఇప్పుడు మళ్ళీ మన ప్రజెంట్కి వచ్చేద్దాం, ఏం జరుగుతుందో. దివ్య ఇదంతా గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ ఉంది. అక్కడ అర్జున్ ఏమో బయటికి వెళ్ళాడు తన ఫ్రెండ్ అయిన
జానకిని కలవడానికి. అర్జున్ అండ్ జానకి ఆఫీస్ ఫ్రెండ్స్ అనమాట. తనే ఎంకరేజ్ చేసింది అర్జున్ ఫ్రీలాన్సింగ్ అది చేయమని చెప్పినప్పుడు తనకి. సో, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక కెఫేలో కూర్చొని ఉన్నారు. అర్జున్ కొంచెం కంటతడి పెట్టుకొని జానకి చేయి పట్టుకొని ఇలా అన్నాడు. పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. అయితే జానకి అర్జున్ చేయి పట్టుకొని ఇలా అంది. ఎందులో ఏడుస్తావు? ఏడవద్దు. తనకు నిజం చెప్పేయి అంటుంది. అర్జున్ ఏమో ఇలా అంటాడు. తను నమ్మడానికి సిద్ధంగా లేదు. నా కర్మ. ఆ రోజు మా మావయ్యకి నో చెప్పుంటే దాన్ని చంపేస్తా అంటే నో చెప్పింది నేను చెప్పాను నేను నో అంటాడు. నేను మా మావయ్యకి నో చెప్పాను. చంపేస్తాను బెదిరించాడు అని చెప్పి అంటాడు. దాన్ని కాపాడాలని దాన్ని పెళ్లి చేసుకున్నాను. దాంతో ఆ రోజు నుంచి ఆహ్, క మాట్లాడడం మానేసింది నాతో. అలాగే నేను ఆ రోజు మాట్లాడింది కూడా రూమ్‌లో కోపంగా తను నా దగ్గరికొచ్చినప్పుడు అందుకోసమే మాట్లాడాను. చంపేస్తాడని భయం నాకు. మా మావయ్య తన్నెక్కడ చంపేస్తాడో అని చెప్పి నిజం రివీల్ చేస్తాడిక్కడ. అప్పుడు జానకి ఇలా అంటుంది. పోనీ డైవర్స్ ఫైల్ చేయి. కలిసి బాధపడటం కంటే విడిపోవడం బెటర్. మా ఆయనతో అలాగే విడిపోయాను. తెలుసు కదా నీకు అంటూ. అర్జున్ అంటాడు. అవును నువ్వు అప్పుడే పిల్లలొద్దన్నావు. అతనేమో కావాలన్నాడు. అందుకే విడిపోయావు అని చెప్పి అంటాడు రీజన్. జానకి అంటుంది. డైవర్స్ ఇచ్చేస్తే తన లవర్‌ని ట్రేస్ చేసి వెళ్తుంది. ఎక్కడున్నాడో తెలుసుకొని. ముందు మెయిన్ నీకు గిల్ట్ పోతుంది. అర్థమైందా అని అంటుంది. అర్జున్ అంటాడు. కానీ దాన్ని వదిలేస్తే ఏమైపోతుందో అని బాధ, భయం వేస్తోంది అంటాడు. జానకి కొంచెం కోపంగా అలా అంటుంది. పిచ్చోడిలా మాట్లాడు. డైవర్స్ ఇచ్చి మీ మావయ్య దగ్గరికి పంపు. ఆయన చూసుకుంటాడు. నువ్వు ఫారెన్ వెళ్ళిపో. దానికి డైవర్స్ ఇచ్చిన తర్వాత తన పుట్టింటికి వెళ్ళిపోమని అని చెప్పి అంటుంది. అప్పుడు అర్జున్ ఇలా అంటాడు. ఆలోచిస్తున్నాను జానకి అంటాడు. ఇక్కడ దివ్య ఏమో ఏడుస్తూ, ఏడుస్తూ నిద్రపోయింది. నిద్ర లేచి చూస్తే మధ్యాహ్నం అయిపోయి ఉంది. తన రూమ్‌లోంచి వస్తుంది. డోర్ తీసుకొని బాల్కనీలోకెళ్ళి వాషింగ్ మిషన్‌లో బట్టలు చూస్తుంది. అదే వాషింగ్ మిషన్‌లో బట్టలవి వేసేసున్నాయి. సో, అది ఉతికేసుంది. ఆల్రెడీ వేసేసుంది. టైం అయిపోయింది. ఆఫ్ అయిపోయాయి. సో, అందులోంచి బట్టలు తీసుకొని బకెట్‌లో వేసుకొని మేడ పైకెళ్ళి బట్టలు అది ఆరేసుకుంది. ఆరేసుకొని వచ్చాక సోఫాలో కూర్చుంది హాల్‌లో. కూర్చుంటే ఆ టైంలో ఎవరో బెల్ కొట్టారు. ఈ ఇప్పుడు ఈ దివ్య వెళ్లి తలుపు తీసింది. తలుపు తీస్తే తన ఎదురుగుండా ముసుగేసుకొని ఇద్దరు వ్యక్తులు నిలబడున్నారు. అందులో ఒక వ్యక్తి దివ్యని చెంప మీద కొట్టి లోపలికి తీసుకెళ్ళిపోయాడు. ఇంకో వ్యక్తి ఏమో బయట తాళం వేసేసాడు. సో, ఇప్పుడు ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు? అర్జున్ దివ్యకి డైవర్స్ ఇస్తాడా ఇవ్వడా? ఇలా మనకి కథలో చాలా క్వెషన్స్ ఉన్నాయి. సో, ఆ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ కావాలంటే అలాగే డ్రీమ్ కూడా అర్జున్‌కొచ్చే డ్రీమ్ ఏంటి? అదే అన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ పార్ట్ అయితే చూడాలి. మనం నెక్స్ట్ పార్ట్‌లో తప్పకుండా కలుద్దాం. జై శ్రీరామ్ అందరికి.